హలో, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ అండ్ హెల్దీ. సో ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి. క్రిస్పీగా, సాఫ్ట్గా, ఇంట్రెస్టింగ్ స్నాక్ ఇది అండ్ ఫేమస్ అండ్ వెరీ పాపులర్ స్నాక్ ఇన్ తెలంగాణ. సో దీనికి వచ్చేసి మనకి ఈరోజు మాత్రము బియ్యపిండి యూజ్ చేస్తున్నాను. వన్స్ ఇన్ ఏ మంత్ చేసుకుంటే బియ్యపిండితో చేసుకొని టేస్టీగా తింటే అయిపోతుందండి. లేదు కొంచెం ఫ్రీక్వెంట్గానే చేసుకుంటున్నాము అంటే కొంచెం ఇంప్రూవైజ్ చేసుకొని హెల్దీ వర్షన్ చేసుకోవచ్చు, జొన్న పిండితో, రాగి పిండితో అలా. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అని రెడీ చేసుకున్నాను. నువ్వులు, అజ్వైన్, ఓమా అంటాం కదా, సాల్ట్, కారప్పొడి, సో ఆనియన్స్, కరివేపాకు, పల్లీలు, నువ్వులు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఆనియన్స్ కూడా మీరు సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు పొడుగ్గా, లేదంటే చిన్నగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, లైక్ చాప్డ్. సో ఫస్ట్ నువ్వులు యాడ్ చేస్తున్నాను. లైక్ ఇందులో నువ్వులు వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నువ్వులు, అజ్వైన్ గివ్స్ ఎ వెరీ గుడ్ ఫ్లేవర్. సో పల్లీలు ఒక్కటే కొంచెం టైం పడుతుందండి. మనం పల్లీలు మాత్రము ఆ ముందు రోజు నైటే మంచిగా వేయించుకొని స్ప్లిట్ చేసుకొని ఇలా మంచిగా చపాతీ కోలతోటో అలా ఒకసారి రాక్కుంటే ఇలా మంచిగా స్ప్లిట్ అయిపోతాయి. స్ప్లిట్ చేసినవి రెడీ పెట్టుకుంటే ఈజీగా అయిపోతాయి. సో అజ్వైన్ మాత్రం మంచిగా చేతిలో పోసుకొని మంచి ఇట్లా నలిచి వేసామంటే సూపర్ ఫ్లేవర్, స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం ఘాటుగా అండ్ అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది, అజ్వైన్ ఫ్లేవర్. ఓమా అంటాం మా సైడ్ అయితే తెలంగాణలో, మా ఇంట్లో ఎస్పెషల్లీ. అండ్ దెన్ కరివేపాకు చాలా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, కరకరగా వస్తూ ఉంటుంది. క్రిస్పీగా చేసుకుంటాం కాబట్టి ఎంతన్నా తినచ్చు. అండ్ ఆనియన్ నేను ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేశాను. మీరు మీ ఇట్స్ అప్ టు యూ, చాప్డ్ కూడా చేసుకోవచ్చు. బేసిక్గా ఆనియన్ కూడా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్ వేసేసుకున్నాక ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలపాలండి. ఫస్ట్ పిండి వాటర్ వేయకుండానే చాలాసేపు కలుపుకోవచ్చు. మనం ఆనియన్ వేయకుండా ఇవన్నీ వేసుకొని కూడా నేను యూజువల్గా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను, వాటర్ లేకుండా. పొడి పిండిని ఆనియన్ వేయకుండా తక్కిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పొడి పిండి పెట్టేసుకోవచ్చు అనమాట. స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాల్సినప్పుడన్నా టీ టైంలో అలా ఇలా కొంచెం ఒక రెండు సర్వపిండిలు అయ్యేంత తీసుకొని వాటర్తో కలిపేసుకొని ఆనియన్ యాడ్ చేసుకొని యూ కుడ్ డూ ఇట్ టీ టైం, నైట్ డిన్నర్ టైం, ఎనీ టైం. సో అదొక టిప్ మొన్న మా మమ్మీ వచ్చినప్పుడు చెప్పింది. నువ్వు ఎవ్రీ టైం వాటర్ మిక్స్ చేసిన పిండి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఉండదు. ఇలా పొడి పిండి పెట్టుకున్నావంటే నువ్వు ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నావో అప్పుడు మంచిగా వాటర్ కలుపుకొని చేసేసుకోవచ్చు అని చెప్పింది. సో నేను అప్పటి నుండి అలానే చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసేసాను. ఆనియన్ యాడ్ చేసినా కూడా ఈ పొడి పిండిని ఫ్రిడ్జ్లో సేవ్ చేసుకున్నా బాగానే ఉంటుందండి, పాడవ్వదు 1 వీక్ 10 డేస్ వరకు. సో ఇప్పుడు ఈ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది బియ్యపిండి కాబట్టి చల్లటి నీళ్ళు వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అదే మనం కొంచెం హెల్దియర్ వర్షన్, 1 కప్పు బియ్యపిండికి 2 కప్పులు రాగి పిండో లేకపోతే 2 కప్పులు జొన్న పిండో వేసుకుంటాము అన్నప్పుడు మాత్రము వేడి నీళ్ళతో కలుపుకోండి, కొంచెం బెటర్. అంటే పలుకుతుంది కదా జొన్నపిండి, జొన్న రొట్టెలు చేసుకుంటాం కదా మనము, అప్పుడు వేడి నీళ్ళల్లోనే చేసుకుంటాం కదా. సేమ్ ఇంకా అలానే ఇది కూడా మంచిగా వేడి నీళ్ళల్లో కలుపుకొని చాలాసేపు కలుపుకోవాలన్నమాట. చాలాసేపు నీడ్ చేయాలి. చేస్తేనే ఇలా పిసుకుంటూ కలిపితేనే అది మంచిగా వస్తుంది. అప్పుడు ఈ బియ్యపిండికి అంత ఎఫర్ట్స్ అవసరం లేదు. సో ఇంకా చల్లటి నీళ్ళతో కలుపుకొని మధ్యలో ఇంకేమన్నా పడుతుందా అని టేస్ట్ చూసుకొని, నువ్వులు పడితే నువ్వులు, లేకపోతే ఇంకా కొంచెం ఉప్పు పడుతుందన్నా అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. కలపడంలోనే టేస్ట్ అంతా దాగుంటుందండి. పొడి పిండి చాలాసేపే కలుపుకోండి, లైక్ 5 to 6 minutes లాగా. ఈ వాటర్ యాడ్ చేశాక పిండి కూడా మంచిగా మినిమం ఒక 10 minutes అన్నా బాగా కలిపితేనే అజ్వైన్ ప్లస్ మన ఉల్లిగడ్డ టేస్ట్ ఇవన్నీ యాడ్ అయ్యాకనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో బాగా కలుపుకొని
యూజువల్గా అయితే మంచిగా కింద కూర్చొని ఈ గిన్నె పెట్టేసుకొని చాలాసేపు కలుపుతాను. ఇంక ఇది వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి అలా కూర్చోలేదు. ఇంకా నేను అంతా ఒకటేసారి కంటే చిన్న చిన్న ముద్దలు చేసేసుకుంటున్నాను. ఒక్కొక్క సర్వపిండికి అవసరమయ్యే అంత ముద్దలు చేసి పక్కకు పెట్టేసుకొని ఇంకా మనము ప్యాన్కి సర్వపిండిలాగా పెట్టుకోవడమే. సో 5 to 6 అయినాయి నాకు 3 cups బియ్యపిండికి. మంచి పెద్ద సైజ్ అవుతుంది. ఆర్ చిన్న సైజు అయితే ఒక 8-9 అవుతుంది 3 cups ఆఫ్ బియ్యపిండికి. ఇంకా ప్యాన్ తీసుకొని ఇది కొంచెం నాన్ స్టిక్ లాగా, అంటే అడగంటనివి, ఇది సెరామిక్ ప్యాన్, అడగంటని వాటికి పెట్టుకుంటే కొంచెము ఆయిల్ తక్కువ పడుతుంది. అదే ఇంకా వేరే వాటికి అయితే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది. కానీ ఈ మధ్యలో ఇండియాలో ఇలా చేయట్లేదండి. బేసిక్గా పద్ధతి అయితే ఇలానే ఆయిల్ రాసుకొని మన వెనకట అమ్మమ్మ వాళ్ళు తాతమ్మలు చేసే పద్ధతి అయితే అప్పుడున్న గిన్నెలకి, మంచిగా ఇత్తడి గిన్నెలకి, కుండలకి ఆయిల్ రాసుకొని ఇలా ఒత్తుకునే వాళ్ళు. ఇప్పుడు అంతా కొంచెం ఇంప్రూవైజ్ చేసేసారు, కానీ నాట్ ఇన్ హెల్దియర్ వేలో ఇంప్రూవైజ్ చేయలేదు. నూనెలో కల్లి తీస్తున్నారు అనమాట, ఆర్ షాలో ఫ్రై లాగా చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ దట్ గ్రేట్. నేను ఎందుకంటే లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు ఇంక అందరూ అక్కడ ఆర్డరే చేసుకుంటారు కదా, ఇంత ఓపిక ఎక్కడి, ఇలా ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటారు. అఫ్కోర్స్ మా అమ్మ దగ్గరికి వెళ్తే ఇలానే పెట్టిస్తుంది, అత్తమ్మ దగ్గరికి వెళ్ళినా పెట్టిస్తారు. బట్ సమ్ టైమ్స్ గెస్ట్లు అది ఇది అన్నప్పుడు ఆర్డర్ చేస్తారు కదా, ఆర్డర్ చేస్తే అవి అప్పాల్లాగా గట్టిగా నూనె అదో వెరైటీగా అనిపించింది. ఏంటి సర్వపిండి ఇలా చేస్తారా అనుకున్నాను నేనైతే. సో యూజువల్గానైతే ఇది ట్రెడిషనల్ పద్ధతి. మంచిగా ఈ సర్వ అంటే గిన్నెలు, సర్వలు అంటామని కదా మనము, ఏమన్నా చెంబుల్లాగా ఆర్ పప్పుచారులు కాచుకునే కుండలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని సర్వలు అంటాము. ఇలా ప్యాన్స్ కూడా ఉండేవి కాదు కదా అప్పట్లో, ఆ సర్వలలో పెట్టుకునే వాళ్ళు అనమాట. అవి చాలా టేస్ట్ ఉండేది అని చెప్తుంది అమ్మ. ఇంకా అమ్మ కూడా వచ్చాక ఇత్తడి వాటిలో పెట్టేది, కాకపోతే నాన్ స్టిక్ వచ్చాక నాన్ స్టిక్లో పెట్టేది. ఇంకా నేను ఈ సెరామిక్ యూజ్ చేస్తున్నాను. ఒక్కసారి మాత్రం నాకు క్యాస్ట్ ఐరన్లో పెట్టి చూడాలని ఉంది, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. కాకపోతే ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుందా ఏంటి అని ఆలోచిస్తున్నాను. బట్ నేను ట్రై చేస్తే మాత్రం డెఫినెట్లీ మీకు పోస్ట్ చేస్తాను. సో ఇది మంచిగా ఇలా ప్రెస్ చేసేసుకొని, ఈ ప్రెస్సింగ్ మాత్రం కొంచెం టైం పడుతుందండి, ఒక్కొక్కటి 5 minutes అన్నా పడుతుంది. సో ఇంట్లో వరకైతే ఓకే, బట్ గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడు చేసి ఇవ్వాలంటే 2-3 చేస్తేనే ఫటాఫట్ అయిపోతాయి అన్నమాట, 2-3 ప్యాన్స్ పెట్టుకొని. లేకపోతే ఇది చేసిన దాంట్లో సగం టైంలో తినేస్తాం. 5 minutes ఇలా పెట్టుకోవడానికి, 5 minutes కుక్ అవ్వడానికి పడుతుంది టైము. ఎవరు ముందటన్నా చేసిన సర్వపిండి పెడితే 2 minutesలో అయిపోతుంది, అంత ఫాస్ట్గా తినేస్తాం. నాన్ స్టాప్ ఆపకుండా తినేస్తూనే ఉంటాం అనమాట. ఇది అంత అడిక్టివ్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా చాలు అని ఎవరు అనరు, ఇంక ఈ ప్లేట్ తీసేయండి అనే అంటారు. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, అలా హోల్స్ లాగా గుంటలు పెట్టేసుకొని మధ్యలో కొంచెం లావుగా ఒత్తుకుంటే ఈ మంచిగా కుక్ అవుతుందని కొంచెం గుంటలు పెట్టుకొని వాటర్ పోసుకొని ఇంకా లిడ్ పెట్టేస్తే ఫస్ట్ 2 minutes నేను మీడియం ఫ్లేవర్ మీద కుక్ చేస్తానండి లిడ్ పెట్టి. తర్వాత లిడ్ తీసేసి ఇంకొక 3-4 minutes కుక్ చేస్తాను మీడియం ఫ్లేమ్ మీద. మంచిగా క్రిస్పీగా సాఫ్ట్గా ప్రాపర్గా అవుతుంది, ఇలా బ్రౌనిష్ వచ్చేలాగా. కొంచెం చూడండి, ఇలా అయిందా చెక్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఇలా మాడకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. అండ్ ఇదేంటంటే 2-3 టైప్స్లో చేస్తాను నేను. నాకు మధ్యలో లావుగా సాఫ్ట్గా ఉండే టైప్ కూడా చేసుకుంటాను, మొత్తం క్రిస్పీ కాకుండా. సో అందుకని నా కోసం ఈ చిన్న ప్యాన్లో ఒక సర్వపిండి చేసుకుంటున్నాను. నాకు మొత్తం సర్వపిండి ఇలా సన్నగా క్రిస్పీగా ఉండడం కంటే ఐ ఎంజాయ్ లైక్ కొంచెం లావుగా సాఫ్ట్గా ఉండడము, ప్లస్ బార్డర్స్ అంతా క్రిస్పీగా ఉండడము. సో ఇది నేను అలా చేసుకుంటున్నాను నా కోసం. ప్లస్ మీరు చాలా క్రిస్పీగా కరకరలాడాలి అంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మొత్తం సర్వపిండి కుక్ చేసుకుంటే చాలా క్రిస్పీ అవుతుంది. లేదు క్రిస్పీగా ప్లస్ కొంచెం సాఫ్ట్గా కూడా ఉండాలి అంటే మాత్రం ఇలా మీడియం ఫ్లేమ్ మీద
లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ లిడ్ తీసేసి 3-4 మినిట్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఇంకా. అండ్ లైక్ ఇంకొక టైప్ కూడా చేస్తాను నేను ఈ సర్వపిండి. ఇప్పుడు పల్లీలు వేసాను కదా, పల్లీలు ఉల్లిగడ్డ, అలా కాకుండా పల్లీలు స్కిప్ చేసి శనగపప్పు వేసి ఉల్లిగడ్డ బదులు సొరకాయ వేస్తా, సొరకాయ తురుము. అది కూడా చాలా బాగుంటుంది. ఆ సొరకాయ తురుము, పచ్చిమిరం, శనగపప్పు అదొక టైప్ చేస్తాను. ఇదొక టైప్ పల్లీలు, ఆనియన్స్, కరివేపాకు అండ్ నువ్వులు. సొరకాయ దాంట్లో కూడా నువ్వులు వేసుకోవచ్చు. నువ్వులు ఈజ్ కామన్. అది మంచిగా హెల్దీకి హెల్దీ, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో పల్లీలు కూడా ఫైబర్. మనం వెజ్జీ కూడా కొంచెం యాడ్ చేసుకుందామంటే అలా చేసుకోవచ్చు. సో ఇది కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా గుంటలు పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాము. కొంచెం వాటర్ వేస్తున్నాను. కొంచెం లావుగానే చేశాను ఇది. మధ్యలో పాటు లావుగా, సైడ్స్ బార్డర్ అంతా సన్నగా ప్రెస్ చేసుకొని మధ్యలో మాత్రం లావుగా ఉంచేసి వాటర్లో కుక్ చేస్తాను. సో సాఫ్ట్గా ఉంటుంది అనమాట మధ్యలో పార్ట్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది డిఫరెంట్. ఇలా కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది. సో ఫైనల్లీ the second one is going to be ready. Look at that. I hope you guys like this video. Please don't forget to subscribe. I would be very happy if you can support me. And look at that crispyగా, మధ్యలో మెత్తగా అనిపిస్తుంది చూడండి, సాఫ్ట్గా. అండ్ వెనకకి కూడా ఇట్లా కరకరలా అన్నట్టు అనిపిస్తుంది. సో stay connected, eat healthy, be happy. Don't forget to subscribe. I'll come up with another interesting and healthy video in next video. Until then, see you, bye.